మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీహిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. హైదరాబాద్ శివారు చెర్లపల్లిలో విజయారెడ్డి కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. భర్త పుట్టినరోజు నాడే విజయారెడ్డి ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక లావాదేవీలు, ఆస్తి తగాదాలు ఏమీ లేవని తేల్చిన పోలీసులకు తల్లి బిడ్డల బలవన్మరణానికి కారణం ఏంటనేది అంతుపట్టడం లేదు. ఆ ఆత్మహత్యల వెనుకున్న కారణాలు ఏంటో కేసును ఛేదించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు. బిడ్డల్ని కంటిపాపలా సాకే అమ్మతనం, ఎటువంటి బాదర బందీలు లేని కుటుంబం, అన్నీ ఉన్నా ఆమె ఎందుకింత కఠిన నిర్ణయం తీసుకుంది? చావే మార్గమనేంత కష్టం ఏమొచ్చింది? ఎదిగిన పిల్లల మనసెలా మార్చింది? ముగ్గురి బలవన్మరణం వెనుక ఉన్న ఒకే ఒక్క కారణమేంటి? గత నెల 31న చర్లపల్లి ఘట్కేసర్ మధ్య రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడిన విజయారెడ్డి, చేతనరెడ్డి, విశాల్ రెడ్డిల కేసులో జీఆర్పీ పోలీసులను వేధిస్తున్న ప్రశ్నలివి. వీటికి సమాధానం దొరికితే బలవన్మరణానికి దారితీసిన పరిస్థితులు వెలుగులోకి వస్తాయంటున్నారు. ఎంత కష్టమొచ్చినా పరిష్కరించగల పరిణితి ఉన్న ఆమె ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సింది కాదంటూ జీఆర్పీ పోలీసులు అభిప్రాయపడ్డారు. ఆత్మహత్య కేసులో మరింత సమాచారం రాబట్టేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. జనవరి 28న విజయారెడ్డి దంపతుల పెళ్లి రోజు, జనవరి 31న ఆమె భర్త పుట్టినరోజు. అయితే యాదృచ్ఛికమో లేక ఉద్దేశపూర్వకమో కాని భర్త పుట్టినరోజు నాడే విజయారెడ్డి బిడ్డలతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు లేవని గుర్తించారు. ఏదో బలమైన కారణం లేకపోతే ఇంతటి కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం లేదని అనుమానం వ్యక్తం చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి భార్యా పిల్లల అంత్యక్రియలు నిర్వహించారు. 10 రోజుల కార్యక్రమం పూర్తయ్యాక అతడిని విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. చెంగిచెర్లలోని నివాసం నుంచి ఘట్కేసర్, పటాన్చెరులోని పిల్లల కళాశాల హాస్టళ్ల వద్దకు విజయారెడ్డి కారులో ప్రయాణించిన మార్గాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పోలీసులు విశ్లేషిస్తున్నారు. మార్గం మధ్యలో ఆమె ఎక్కడెక్కడ ఆగారు, ఎవరితో మాట్లాడారు తదితర అంశాలపై దృష్టి సారించారు. గత నెల 28న దంపతుల పెళ్లి రోజున దుబాయ్లో ఉన్న భర్త సురేందర్ రెడ్డితో విజయారెడ్డి ఫోన్లో చాలాసేపు మాట్లాడారు. ఆమె మాటల్లో ఎక్కడా ఆందోళన గాని, ఒత్తిడి గాని గమనించలేదని భర్త పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఆత్మహత్యకు ముందు ఆమె చివరిగా తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడారు. అప్పుడు కూడా సోదరి మాటల్లో తేడా గమనించలేదని ఆయన వివరించినట్లు తెలిసింది. ఆమె సెల్ ఫోన్, ల్యాప్టాప్, సూసైడ్ లెటర్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. నివేదిక ఆధారంగా మరికొంతమందిని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. బంధువులు, సహచర ఉద్యోగుల నుంచి కూడా విజయారెడ్డి గురించి వివరాలు సేకరించారు. కుటుంబ తగాదాలు, ఆర్థిక వివాదాలపైన దృష్టి సారించిన పోలీసులు ఆమె బ్యాంక్, డీమ్యాట్ ఖాతాలను పరిశీలించనున్నారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను క్షుణ్ణంగా గుర్తించేందుకు అన్ని కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు. ముగ్గురి ఆత్మహత్యల వెనుక దాగిన బలమైన కారణం గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.